ఎలా నమ్మదగిన దేవుడు అంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించను కనుక మీ పితరులతో తాను చేసిన వాగ్దానమును నిలబెట్టుకొనెను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయినటువంటి ప్రభువు తన వాగ్దానమును నిలబెట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్. కనుక మనమందరము ఈ యొక్క పండుగ రోజున యేసు పరమ పవిత్ర హృదయాన్ని ధ్యానిస్తుండగా, ఆదిలో పవిత్రమైన దేవుడు, ఆదిలో నమ్మదగిన దేవుడు నేడు తన కుమారుని ద్వారా నమ్మదగిన దేవుడుగా నిలుస్తూ ఉన్నాడు. వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. ఆయన నమ్మదగిన వాడు. ఆ ప్రభువు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు పాటించు వారిని కరుణించును. 1000 తరముల ద్వారా వారిని ఆయన ఒడంబడికను నిలబెట్టుకొనును. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వానికి దేవుడు 1000 తరముల దాకా తన ఒడంబడికను నిలబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎన్ని తరాల వాళ్ళు ఉన్నారు? 1, 2, 3 తరాలు ఉంటారు. అంతే కదా. మన తరం వాళ్ళంటే, మన ముందు వారంటే అమ్మా నాన్న, వాళ్ళ ముందు వారంటే వాళ్ళ అమ్మా నాన్న, ఇప్పుడు రానున్న వారంటే మన బిడ్డలు. ఇంకా ఎన్ని 1000 తరముల దాకా ఆయన కరుణ, ఆయన ఒడంబడిక, ఆయన నమ్మదగిన బిడ్డలతో ఎప్పుడు ఉంటుందని, ఆయన నమ్మదగిన వాడు ఆయన ఒడంబడికను 1000 తరముల దాకా ఉంచుతాడంట. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితములో ప్రభువుని మనము ఆలకించాలి, ప్రభువుని మనము గ్రహించాలి, ప్రభువుని మనము ఎల్లప్పుడూ కూడా నమ్మదగిన దేవుడిగా స్వీకరించాలి. కనుక దర్శన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనములో పలికిన విధముగా, హృదయం అనే తలుపు వద్ద నేను నిలిచి ఉన్నాను. ఎవడైతే ఈ నా స్వరమును ఆలకించి హృదయం అనే తలుపును తెరుస్తారో వానిలోనికి నేను వచ్చి వానితో నేను భుజింతును. కనుక ఈ పాట పాడుకుందాం. హృదయం అనే తలుపు ఉన్నది. అందరం కలిసి ఈ పాట పాడుకుందాము. హృదయం పెట్టు అది పెట్టు. సో తండ్రి దేవుని యొక్క హృదయం మానవుని పైన దయ, కనికరం, జాలి చూపించింది. ఆదిలో ఆ మానవుని రక్షించడానికే తన హృదయం
కరిగిపోయింది. మరి ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే హృదయం, అదే కరుణ, అదే జాలి తన కుమారుడి ద్వారా కూడా చూపిస్తూ ఉన్నాడు. యేసు హృదయం రెండవ అంశంగా మనం ధ్యానించాలి. మొదటిగా తండ్రి హృదయం మానవుని పక్షాన వాలిన వంటి హృదయం. క్రీస్తు హృదయం మానవుని కోసం గాయపడిన వంటి హృదయం. ఈ హృదయం పేదలను, అనాథలను, అభాగ్యులను, ఏమీ లేని వారిని ఆదరించింది. ఈ హృదయం అనారోగ్యములో ఉన్న వారిని స్వస్థపరిచింది. ఈ హృదయం దారి తప్పిపోయిన వారిని ఒక మార్గమునకు తెచ్చింది. ఈ హృదయం వేదనలో ఉన్న వారిని, కటిక చీకటిలో ఉన్న వారికి వెలుగుగా మారింది. ఈ హృదయం తప్పిపోయిన వారిని వెదకి తన చెంతకు తీసుకుని వచ్చింది. ఈ హృదయం ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసిని విశ్వాసులా, లూకా సువార్త 15వ అధ్యాయము 19-20 వచనములో మనం చదువుతూ ఉన్నాం. తప్పిపోయిన వాడు తన తప్పును తెలుసుకొని తిరిగి వస్తున్నప్పుడు దానికంటే ఎక్కువగా తన నుండి దూరమయ్యాడని, తన ప్రేమను కోల్పోయాడని, తన సన్నిధిలో లేకుండా దూరంగా ఉన్నాడని తప్పించిపోయింది ఈ కరుణామైన యొక్క హృదయం. ఆ తండ్రి ప్రేమ కొడుకు కోసం ఎదురు చూపులు చూసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తండ్రి కుమారుల యొక్క నిగూఢమైనటువంటి సత్సంబంధాన్ని తెలియపరచడంలో నిలబెట్టే హృదయం క్రీస్తు యొక్క పవిత్ర హృదయం. కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారిని ఎవరు తాకకుండా ఉంటే, ఎవరు సంగమనానికి రానివ్వకుండా ఉంటే ఆయన తాకాడు తన హస్తాలు. He touched the paralyzed person with his hands. తన యొక్క చేతులకు ఆయన తాకాడు, స్వస్థపరిచాడు, స్పర్శను అందించాడు. ఆయన తిరిగి తన బిడ్డగా చేర్చుకున్నాడు. సంఘం వెడలి కొడితే, ప్రజలు వారిని దూషిస్తే, అసహించుకుంటే వారందరినీ కూడా ఆలింగనం చేసుకుంది. అపురూపమైనటువంటి ప్రేమ ఈ క్రీస్తు హృదయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకలి దప్పులతో ఉంటుంటే జనాలు, శిష్యులు ఏమన్నారు? అయ్యా, వారిని త్వరగా పంపిండి, పోయి తింటారు ఏమన్నా అన్నారు. కానీ వారి యొక్క శారీరక, మానసిక, భౌతికమైనటువంటి స్థితిని గుర్తించింది ఈ యొక్క కరిగిపోయినటువంటి హృదయం. He moved with pity. Seeing the people who were there from 3 days onwards with Christ, he moved with pity. వారు 3 రోజుల నుండి ఆయనతో ఉన్నారని ఆయన గ్రహించాడు. వెంటనే ఏమంటున్నాడు? దారిలో వాళ్ళు వెళితే, మార్గ మధ్యములో సొమ్మసిల్లి పడిపోతారేమో, బలము లేక వాళ్ళు దారిలో కళ్ళు తిరిగి పడిపోతారేమో అని ఆ తప్పించిపోయింది ఆ యొక్క కరుణామైన హృదయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా అనారోగ్యముతో, రక్తస్రావముతో బాధపడుతూ ఉంటే బిక్కితో వచ్చి తన వస్త్రాన్ని తాకితే ఎవరిని అడగల, నన్ను తాకింది ఎవరని అన్నాడు. కానీ ఎవరు నన్ను తాకిందని సంబోధించాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు గుర్తించాలి. ఎవరు నన్ను తాకింది అనే దానికంటే ఎవరు నన్ను ముట్టింది, ఏ విధంగా నన్ను ఎవరు నా అంగిని లాగింది అని ఆయన గుర్తెరిగి చెప్పాడు. ఎందుకంటే ఆ హృదయం saw something lost from his life. ఆయనలో నుండి ఒక శక్తి వెళ్ళిపోయిందని గుర్తించాడు. అందుకే ఆగింది ఆ హృదయం, స్వస్థపరిచింది ఆ హృదయం. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న ఆ స్త్రీకి ప్రియమైన దైవ బిడ్డల, ఈ విధముగా చెప్పుకుంటూ పోతే యేసు హృదయం సర్వమానవాళి కోసం గాయపడిన హృదయం, సర్వమానవాళిని
ప్రేమించిన హృదయం, తారతమ్యాలు లేకుండా, చిన్న పెద్ద ధనికులు పేదవాళ్ళని లేకుండా, ఇన్వేరియబుల్లీ ఈక్వలీ he loved them everybody equally. ప్రేమించాడు సమానంగా, ప్రేమించాడు సమానత్వముతో ప్రతి మానవుని. ప్రియమైన బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది యేసు హృదయానికి ఉన్నవంటి విశిష్టమైనటువంటి గొప్పతనం. ఈ హృదయము మానవుల కోసం తెరవబడిందని కూడా మనం గమనించాలి. మొదటిగా గాయపడితే రెండవదిగా ఇది తెరవబడింది. అందుకే ఏమన్నాడు ఆయన, దాహము కొన్నవారులారా నా చెంతకు రండి, దప్పిక కొన్నవారులారా నా దగ్గరికి రండి, ఆకలి కొన్నవారులారా నా దగ్గరికి రండి, మీకు దాహమును ఆకలిని తీర్చెదను. హిస్ హార్ట్ ఓపెన్డ్ ఫర్ ఆల్ ద పీపుల్ టు ఎంటర్ ఇన్ హిస్ లైఫ్. బాధలతో, దుఃఖాలతో, కష్టాలతో, వేదనలతో, సమస్యలతో, రోగాలతో సతమతమవుతున్నటువంటి ఈ మనుషులకు ఆ హృదయము తెరవబడింది. ఎందుకంటే ఆ హృదయ వాక్యలలో, ఆ హృదయ కవాటములలో స్వేచ్ఛ ఉంది, వెచ్చదనం ఉంది, చలిదనం ఉంది, అన్నిటికంటే ఎక్కువగా సంరక్షణ ఉంది. Therefore, anybody can enter into the open heart of Jesus. ఏ మానవుడైనా హృదయంలోనికి రావచ్చు, ఏ వ్యక్తి అయినా ఆయన హృదయంలోనికి తల దాచుకున్నకు రావచ్చు, ఏ కుటుంబమైనా ఆయన హృదయంలో జీవించడానికి, పదిలంగా ఉండడానికి, స్థిరమును ఏర్పరచుకోవడానికి దేవుడు ఆయన హృదయాన్ని తెరిచాడు. అందుకే సుంకరులను, పాపులను, సంఘములో తక్కువగా చూస్తున్న వారిని అందరూ కూడా ఆలింగనం చేసుకొని తన హృదయానికి హత్తుకుంది. Therefore he said, I came for the sinners, not for the righteous. నేను వచ్చింది పాపుల కోసమే కానీ నీతిమంతుల కోసం రాలేదని చెప్పాడు. పగులు ఎంత ఉందని సత్యమో, చీకటి ఎంత ఉన్నదని సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకములో, కాబట్టి చీకటిని వెలుగుగా మార్చడానికి, వెలుగును తనతో నిరంతరము ఉంచుకోవడానికి వచ్చిందే ఈ యొక్క హృదయం క్రీస్తు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధంగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయిని పిలిచాడు ఒక సుంకరి, పన్నులు వసూలు చేసేవాడు. ఆయన ఒక పాపిగా గుర్తించింది సంఘం. ఎందుకంటే రోమా సామ్రాజ్యాన్ని, రోమా యొక్క పౌరులకు ఈయన పన్నులు సేకరించి వారికి ఇవ్వాలి, అధికారులకు ఇవ్వాలి. దానిలో పొరపాటులు, తప్పులు జరుగుతాయి. అలా ఆయనను పాపిగా గణించారు. అదే విధంగా జక్కయ్య, లూకా 19:1-10 మనం చదువుతూ ఉన్నాం. జక్కయ్య ఆయన కూడా పన్నులు వసూలు చేసి రోమా ప్రభుత్వానికి ఇచ్చేవాడు. అలా ఆయన కూడా పాపములో ఉన్నాడు. మతకారకాలను సృష్టిస్తూ క్రైస్తవులను చంపివేస్తున్నటువంటి సౌలును పౌలుగా మార్చింది ఈ హృదయం. ఈ విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టాత్మతో, దురుద్దేశముతో, పాపముతో, అసహ్యమైనటువంటి ఆ పనులు చేస్తున్న వారిని, కక్ష, ద్వేషము, మతకల్లోలతో ఉన్నటువంటి వారిని కూడా సహితము ప్రేమించింది ఈ యొక్క హృదయం. వారందరినీ కూడా తన హృదయంలోనికి ఆహ్వానించింది. టుడే సెయింట్ పాల్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ ద చర్చ్. ఎవరైతే ఈ స్త్రీ సభకు లేదా ఈ యొక్క విశ్వాసాన్ని పడగొట్టాలని చూశాడో అటువంటి వారిని నిలబెట్టింది ఈ హృదయం. దమాస్కస్ కు వెళుతుండగా పిలిచింది చలించినోడి హృదయం. తనను దేవుడై ఉండి కూడా, తాను సర్వోన్నతుడి శక్తి ఉండి కూడా మానవుని పిలిచింది. సౌలు సౌలు ఎలా నన్ను హింసించదవు. చూడండి ఈ హృదయం ఉన్నవంటి ఎంత దయాత్మ హృదయం, క్షమా హృదయం, ప్రేమించే హృదయం, అర్థం చేసుకునే హృదయం, ఒక మనిషిని తన వైపునకు పిలుచుకునే హృదయం. ఇది క్రీస్తు యొక్క ప్రేమకు అపూర్వమైనటువంటి, ప్రేమకు చిహ్నమైనటువంటి హృదయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చివరిగా మనం గుర్తించాలి, ఈ హృదయం క్షమించింది.
తనను గాయపరుస్తూ ఉంటే, తనను బాదుతూ ఉంటే, శిలువ పైన శీలను పెట్టి అంటకూడుతూ ఉంటే చివరికి ఏం చేసింది తెలుసా? ఈ ప్రేడ్ ఫర్ దెమ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వారు ఏం చేస్తున్నారో తండ్రి వారికి తెలియదు, క్షమించు అని ప్రార్థించింది ఈ యొక్క హృదయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇది పరమ పవిత్ర హృదయం. ఈ హృదయాన్ని మనము పోలి జీవించాలని, ఈ హృదయాన్ని మనము ఆస్వాదించాలని, ఈ హృదయములాగా మన హృదయాలను మలచుకోవాలని తల్లి అయిన స్త్రీ సభ కోరుకుంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క హృదయం మనిషికి కేంద్ర బింబం లాంటిది. ఈ హృదయము పవిత్రతకు, పరిశుద్ధతకు, నిష్కలంకమునకు, నీతి నిజాయితీకి నిలయముగా ఉండాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కనుక ఈ హృదయములో ఇన్ని ఉన్నాయి: ప్రేమ, దయ, జాలి, కనికరం, అపూర్వము, ఆ మన్నించే తత్వం, ఇవన్నీ ఆ హృదయంలో ఉన్నటువంటి గుణాలను మనము కూడా స్వీకరించాలని ఈ రోజు తల్లి అయిన స్త్రీ సభ మనకు ఒకసారిగా పండుగను ఇస్తూ ఉంది. మన హృదయాలను పరిశీలన చేసుకోవాలని పిలుస్తూ ఉంది. మన హృదయాలను దేవుని హృదయముగా మార్చుకోవాలని పిలుస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, రెండవదిగా క్రీస్తు హృదయం సర్వ మానవాళిని నిస్వార్థంతో ప్రేమించిన హృదయం. కాబట్టి ఈ హృదయమును మనము ప్రేమించుదాం, ఆలింగనం చేసుకుందాం, ఈ ప్రేమకు దగ్గర అవుదాం, ఈ హృదయాన్ని పోలి మనం జీవించుదాం. మరి మూడవదిగా తండ్రి ప్రేమ చూస్తాం, క్రీస్తు ప్రేమను చూస్తాం. మరి ఈ రెండు పోలికతో మనం ఎలా ఉండాలి, మనము ఎలా ఉండాలి, మన హృదయం ఎలా ఉండాలనేది ఈరోజు మనము we need to apply for ourselves. ఈ రెండు పట్టణాల ద్వారా దేవుడు ప్రేమ స్వరూపుడు. ప్రేమ ఎట్టిదనా ఆయనను మనను ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన కులాన్ని కాదు, మన సంఘాన్ని కాదు, మన వర్గాలను కాదు, మన సంపదను కాదు, మన అంతస్తులు కాదు, మన ఉద్యోగాలను కాదు, దేవుడు చూస్తే మనల్ని ప్రేమించి మనల్ని మనలుగా మానవులుగా చూసి ఆయన మనల్ని ప్రేమించాడు. ద్వితీయోపదేశ కాండములో చదివిన విధముగా 7వ అధ్యాయం 6వ వచనములో, మరి ఈరోజు మొదటి 2వ పట్టణము, మొదటి యోహాను 4వ అధ్యాయము 10వ వచనములో మనం చదువుకుంటాం. మనము పాపముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఉన్న వారందరూ, మన సంఘములో ఉన్న వారందరూ కూడా ప్రేమించడము నేర్చుకోండి. నాట్ ద ఫిజికల్ లవ్, శారీరకమైన ప్రేమలు కాదు. శారీరకమైన ప్రేమలు, నేను మాట్లాడే ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, మనస్సులను ప్రేమించే ప్రేమ, మనస్సులకు సహాయం చేసే ప్రేమ, మనస్సులకు తోడుగా ఉండే ప్రేమ, ఒకరినొకరి ప్రోత్సహించుకునే ప్రేమ, ఒకరి ఎడల ఒకరు అర్థం చేసుకుని ఉండే ప్రేమ. ఆ ప్రేమను నేను చెప్పేది, నాట్ ఫిజికల్ లవ్. గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు అందుకే చెప్పాడు, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. బిడ్డ, నీ హృదయంలో ఏమున్నాయి? ఈరోజు నీ హృదయంలో ఏమున్నాయి? అందుకే వాక్యం సెలవిస్తుంది, ఇట్ ఈస్ నాట్ which goes inside the person defiles him, but which comes within him, which comes out, that defiles him. మనిషి తినేది మాలిన్యం చేయదు. మనిషి ఏది తిన్నా మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తారు. కానీ మనిషి లోపల నుండి వచ్చేది మనిషిని మాలిన్యపరుస్తుంది. నీ మాట, నీ విధానం, నీ ఆలోచన, నీ యొక్క నడవడిక, నీ చూపులు, ఇవన్నీ కూడా నిన్ను ఏ విధంగా పరిశుద్ధము వైపు నడిపిస్తున్నాయా లేక మాలిన్యము వైపు నడిపిస్తున్నాయా అన్నది రెండవదిగా ఆలోచించాలి. ఇర్మియా గ్రంథము చదువుతాం. హృదయానికి ఉన్నవంటి వాంఛ, హృదయానికి ఉన్నవంటి కోరిక ఏ దానికి లేదా
లేదంట మన శరీరంలో. మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల కంటే హృదయానికి ఉన్నటువంటి కపటతత్వం, హృదయానికి ఉన్నటువంటి యొక్క తపన మరి ఏ దానికి లేదంట. అదేవిధంగా హృదయానికి ఉన్నటువంటి ప్రేమ మిగతా ఏ దానికి కూడా లేదని గుర్తించాలి. కాబట్టి నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కోపము తాపం కాదు, కక్షలు అసూయలు కాదు, లేకపోతే భేద విభేదాలు కాదు, లేకపోతే పట్లాట్లు మనస్పర్ధలు కాదు, లేకపోతే ఆ అసూయలు పెంచుకోవడం కాదు. మనం జీవించేది కొద్ది కాలం మాత్రమే, మనం ఉండేది కొద్ది కాలం మాత్రమే. ఉన్న 2 రోజులైనా మానవుగా జీవించుదాం, మానవత్వములో ఇతరులను ప్రేమించుదాం, దైవత్వము నేర్పించినది ప్రేమలో ఇతరులకు చాటుదాం. ప్రియమైన సహోదరి సహోదరా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా మన హృదయాన్ని దేవుని యొక్క విలువలతో పెంచండి. Nurture your heart with the values of the heart of Jesus. యేసు యొక్క విలువలతో, యేసు యొక్క వాక్యముతో, యేసు యొక్క ప్రేమతో మన హృదయాన్ని పెంచాలి, మన హృదయాన్ని పెంచాలి. ఈ హృదయము ఏది నువ్వు పెంచుతావో అదే నీకు విత్తుతావు. ఈరోజు మనిషిని మనం ఈజీగా కనుక్కోవచ్చు ఎలాంటి వాడని. వాడి క్రియలలోనే కనపడతాడు, వాడి మాటలలోనే కనపడతాడు, లేకపోతే వాడు చెప్పే విధానంలోనే కనపడతాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, నీవు ఇతరులను ప్రేమతో అపురూపంగా చూస్తున్నట్లయితే నీ పనులు కూడా ప్రేమగా అపురూపంగా ఉంటాయి. నువ్వు ఇతరుల నుండి ప్రేమను పొందుకున్న వాడవైతే నువ్వు కూడా అది జాలి చూపాలని కూడా అనుకుంటావు. ఇది గుర్తు చేసుకోవాలి. నేను ఫలానా సమయంలో నాకు సహాయం చేస్తానన్నది నీవు ఎప్పుడైతే పొందుకుంటావో ఆ ప్రేమ నీకు కూడా వస్తుంది. కనుక రెండవదిగా, నీవు మంచి నీరు నీ హృదయానికి పోస్తే మంచి ఫలాలు ఇస్తాయి, చెడు నీరు పోస్తే చెడు ఫలాలు ఇస్తాయి. అంటే మంచి భావాలతో, మంచి తత్వాలతో, మంచి ఆశలతో, మంచి కోరికలతో, మంచి మాటలతో నీ హృదయాన్ని పెంచుకుంటే మంచిని నువ్వు అందిస్తావు. Otherwise, you see everything in different. You see everything in a different manner. భేదంగా చూస్తావు, లేకపోతే కోపంగా చూస్తావు, లేకపోతే నచ్చని విధంగా చూస్తావు, లేకపోతే నీకు అయిష్టంగా చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, therefore nurture your heart with the love and the values of Jesus. Therefore your heart will flourish and give the fruits of love and generosity. మీరు ప్రేమ అనే ఆ యొక్క ఫలాలతో మీ హృదయాన్ని మీరు పెంచితే మంచి ఫలాలను కూడా మీరు పొందుకుంటారు. మూడవదిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హృదయం క్రీస్తుకు స్థానంగా ఉండాలి. ఈ హృదయం క్రీస్తుకు స్థానంగా ఉండాలి. మన హృదయాలన్నీ కూడా దేవునికి ఆలయముగా. అందుకే అన్నాడు ఆయన మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో, Don't you know that you are the temple of the Holy Spirit? ఎవరైతే ఈ యొక్క దేవాలయమును పడగొడతారో దానిని ధ్వంసం చేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి మీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి. వ్యసనాలకు, వ్యభిచారులకు, లేకపోతే పాపానికి, దొంగతనాలకు, మోసాలకు, అబద్ధ సాక్షులకు, ఈ లోక పాపం అనే దానికి కంటి పెట్టుకోకుండా మీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి, పవిత్రంగా ఉంచుకోండి. ఇతరులకు జాలిపడే హృదయంగా, కష్టాలలో ఉన్న వారికి చేతునిచ్చే విధముగా, అనారోగ్యంలో ఉన్న వారిని పరామర్శించే విధముగా, సహాయం కోరిన వారికి చేయి చాపి చేసే విధముగా మీ హృదయం ఉండాలి. ఈ హృదయము పాపానికి నిలయం కాదు. Our heart is not a dwelling place for the sinful things. Our heart is a dwelling place for the temple of the Lord. యేసు నివసించడానికి మన హృదయాన్ని సృష్టించాడు, పాపం కాదు. ఈరోజు చిన్న పిల్లలందరూ కూడా కొన్నిసార్లు కోపాన్ని పెట్టుకుంటున్నారు, కొన్నిసార్లు ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. యువతి యువకులు దయచేసి డోంట్ బీ లైక్ దట్.
మీరు ఇప్పుడు నుండే కోపాన్ని పెట్టుకుంటే రేపు మీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఇది వాస్తవం. ఎందుకంటే చిన్నప్పుడు లేనిది పెద్దప్పుడు రాదు. చిన్నప్పుడు లేనివంటి జీవితం పెద్దప్పుడు రాదు. కాబట్టి యువకులుగా ఉన్నప్పుడే పెద్దలను గౌరవించండి, సమాజంలో సఖ్యతగా ఉండండి, అమ్మా నాన్నను గౌరవించండి, మీ టీచర్లను ప్రేమించండి, మీ అన్నదమ్ములను ఆదరించండి, అందరితో మమేకమై సమానంగా ఉండండి. మీరు ఇప్పుడే కోపాలు, తాపాలు, ఆవేశాలు, పగలు పెంచుకుంటూ పోతే రేపు మీరు పెద్దయినాక మీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఇది వాస్తవం. మరణం అంతే కదా, ఇది వాస్తవం. ఒక పిల్లోడు ఈ మధ్యన చూశాను, ఒక తల్లిని పొడి చేశాడు. ఎందుకు తెలుసా? ఆవేశం పెంచుకున్నాడు. పోయిన వారమే ఒక వీడియో చూశాను. ఒక తల్లి కోర్టుకి వెళ్ళింది. ఎందుకు తెలుసా? పిల్లోడు చెప్పిన మాట వినలేదని, సెల్కు అడిక్ట్ అయ్యాడని, మాటలు వినకపోతే ఎక్కడికి వెళ్ళింది ఆమె? కోర్టుకి వెళ్ళింది. నా కొడుకు సెల్కు లోనైపోయాడు, ఈ అడిక్టెడ్ టు ద సెల్ ఫోన్, దేర్ఫోర్ ఆ బిడ్డను కాపాడని తల్లి కోర్టుకు వెళ్ళింది. ప్రియమైన బిడ్డలారా, దయచేసి ఈనాడు ఈ నేటి స్థితిలో, పరిస్థితులలో మనుషుల యొక్క భావాలు సరిలేవు. డోంట్ బిలీవ్ దట్. ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ బిలీవ్ ఎనీబడి. బిలీవ్ అట్ ద సేమ్ టైం బీ కేర్ఫుల్. అవునా కదా? నమ్మండి, జాగ్రత్తగా ఉండండి, జీవితాన్ని సరి చేసుకోండి. మా వాళ్ళు అనుకుంటున్నాము, మీ వాళ్ళే గుర్తుకొస్తారు, మీ వాళ్ళే మిమ్మల్ని గుర్తుకొస్తారు. నమ్ముకున్న వాడే ఈరోజు నమ్ముకున్న భర్తే కస్తాయి వాడైపోతున్నాడు భార్యకు. కట్టుకున్న భార్యనే, నమ్ముకున్న సగభాగమైన భార్యే కడతేరుస్తుంది భర్తను. కాబట్టి మా చిన్నాన్న కొడుకు, మా పెదనాన్న కొడుకు, మా వీధిలో ఉండేవాళ్ళు అని మీరు పొరపాటున డోంట్ బీ డిసీవ్డ్. అంటే అందరు అలా ఉండరు, కొంతమంది ఉంటారు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయమ్మా. ఏమ్మా జయమేరి కదా, పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా నేర్చుకోవాలి. మన హృదయం మనము గమనించుకుంటూ, జాగ్రత్త పడుతూ, భద్రంగా ఉంటూ మనం వెళ్ళాలి. ఇవన్నీ కూడా విపత్తుల నుండి మనం కాపాడబడాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసు పవిత్ర హృదయం దగ్గరికి రావాలి. ఆ పవిత్ర హృదయం ఎంత కఠినమైన వారిని కూడా స్వీకరిస్తుంది, ఎంత పాప మాలిన్యంతో ఉన్నవాని కూడా ప్రేమిస్తుంది, ఎంత దూరమైన వాని కూడా దగ్గరకు చేర్చుకుంటుంది, ఎంత లేని వారినైనా కూడా ఉన్నవాడిగా చేస్తూ ఉంది ఈ హృదయం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీరు రాగ ద్వేషాలతో కాక ప్రేమ అనురాగాలతో మీ జీవితాలను పెంచుకోండి. అప్పుడే మీరు బాగుపడతారు. అప్పుడే మన సంఘము ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈరోజు పొట్లాట్లు, చంపడం, కక్షలు చిన్న చిన్న వాళ్ళలోనే. ఈ మధ్య 3 నెలల క్రితమే మన ఆదోని దగ్గర ఎవరు చంపుకున్నారని డాక్టర్లో వచ్చి చెప్పాడు ఆయన. ఎందుకు తెలుసా? కుటుంబ కక్షలు ఆ ఊర్లో జరుగుతాయట. వాళ్ళని వాళ్ళు చంపారంట. సమయం కోసం ఎదురు చూసి మొన్న చంపారు. నెక్స్ట్ వీళ్ళు అన్నారు, విన్నారు మాట, న్యూస్లో కూడా చదివారు. వి డోంట్ లీవ్ దెమ్. వాళ్ళ పిల్లలను కూడా మేము వదిలిపెట్టాం. ఇది అండి, ఇలా ఉంది. ఇలా ఉంటే ఎక్కడ మనుగడ ఉంటుంది? ఎక్కడ ప్రేమ ఉంటుంది? ఎక్కడ శాంతి సమాధానం ఉంటుంది? చూడండి, అక్కడ పుట్టినటువంటి ఆ పగ, ఆ ద్వేషం, ఆ రాగం, ఆ యొక్క అసూయ తరతరాలుగా వస్తానే ఉంది. ఆ తరం పోయింది, 2వ తరాన్ని చంపేశారు, 3వ తరం ఉంది, అది వెయిట్ చేస్తుంది ఇంకొకరిని చంపడానికి. ఇదా మానవ జీవితం? చూడండి ప్రేమ బిడ్డలారా, మీరు కోర్టులకు వెళ్తే కట్టలు ఉన్నాయి పేపర్లు, కానీ ఏ కోర్టు న్యాయం చేయదు, ఏ లాయర్ న్యాయం చేయదు, ఏ జడ్జి న్యాయం చేయదు. ఎందుకంటే అందరికీ ఇది చులకనైపోయింది. హాస్పిటల్లో కట్టలు ఉన్నాయి. ఈ లిస్టు ఏ డాక్టర్ న్యాయం చేయలేడు,
ఎందుకు తెలుసా? మనిషికి డబ్బు, మనిషికి పదవులు, ఇవి చూసుకుంటూ పోతున్నారు. మనం అందరం సమానంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ దాంట్లోనే సరే మనిషి మనిషిగా ప్రేమిస్తూ పోతే, మనిషి మనిషిగా గుర్తిస్తూ పోతే, మనిషి మనిషిగా చేతులు అందిస్తూ పోతే ఏ మనిషికి కూడా కష్టం రాదు. ఎందుకనగా మనిషి స్వార్థమైపోతున్నాడు. చివరిగా నేను చెప్పవలసింది, యేసు హృదయం నిస్వార్థ ప్రేమకు చిహ్నం. ఈరోజు మానవుడి యొక్క హృదయం స్వార్థానికి చిహ్నం అయిపోయింది. స్వార్థం, అమ్మ అమ్మే, నాన్న నానే, నా ఆలోచన నాదే, తర్వాత సెకండరీ పిల్లలు ఈరోజు అలా అయిపోయారు తల్లిదండ్రులు. అవునండి, వాళ్ళ వేషధారణ చూడండి, వాళ్ళ యొక్క పద్ధతులు చూడండి. పేరుకే భార్యాభర్తలు, పేరుకే తల్లిదండ్రులు, కానీ స్వార్థంలో ఉన్నవారు. మీరు టౌన్లోకి వెళ్ళండి, మీరు చూస్తారు. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ యేసు నిస్వార్థ ప్రేమ. దారి పక్కన పడి ఉన్నామంటే పుట్టి గుడ్డి వారిని కనికరించి తాకింది ఆ హృదయం. కోనేరు వద్ద 38 సంవత్సరాలు నడవలేక పడిపోయి ఉంటే పరిగెత్తింది, లేపింది, స్వస్థపరిచింది ఆ హృదయం. అదే నిస్వార్థమైనటువంటి హృదయం. అందరూ కూడా వాక్యములు మీరు చదవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయములో కోనేటి వద్ద స్వస్థత. ఆ కోనేటిలో నీళ్లు కదిలాడినప్పుడు, దేవదూత వచ్చి ఆ నీటిని కలిపినప్పుడు పాల్గొన్న వాళ్ళు ఎగిరిపడుతున్నారంట. కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడమ్మా లక్ష్మి? ఎన్ని సంవత్సరాలు? 38. అంటే మనుషులకు మానవత్వం లేదు, మనుషులకు అట్లీస్ట్ సహాయం చేద్దామన లేదు, మనుషులకు అయ్యో పాపమని కూడా లేదు. వాడు నలిగిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు, ఆ స్థలంలోనే ఉన్నాడు. ఒక్కడన్నా చేయబడ్డాడా? నేనే పోవాలి, నేనే బాగుపడాలి, నేనే ఆరోగ్యం, ఇదే ఆలోచన ఉంది తప్ప ఇది మానవ లోపం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ నిస్వార్థ ప్రేమ, కనికరము ప్రేమ, దయగలిగిన ప్రేమ, అపురూపమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమకు మన జీవితాలను అంటిపెట్టుకుందాం. యేసు పరమ పవిత్ర హృదయం సర్వ మానవాన్ని ప్రేమించిన నిస్వార్థ ప్రేమకు చిహ్నం. కాబట్టి నీవు బలి పోషణలు చెప్పినవన్నీ కూడా ధ్యానిస్తూ మీ బిడ్డలను గుర్తు చేసుకొని ఎలా పెంచుతున్నారు. వారి మాటలో మీరు కనుక్కోవచ్చు, వారి పనులను మీరు కనుక్కోవచ్చు, వారి వేషధారణలో మీరు కనుక్కోవచ్చు, వారి యొక్క పనులను మీరు కనుక్కోవచ్చు. మీ బిడ్డలు ఎలా ఉన్నారు? దయచేసి మీ బిడ్డలను మానవ హృదయంలో ప్రేమించండి. వారిని మానవ హృదయంలో ప్రేమించే మనస్తత్వంతో నింపుతూ దైవ ప్రేమలో వారిని నడిపించడానికి మీరు ప్రయత్నం చేయండి. అదర్వైజ్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి హేటెడ్ ఇన్ ద లేటర్ ఆన్. ఆల్ విల్ బి హేటింగ్ ఈచ్ అదర్. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ దేశం ఈ దేశం పైన, ఈ దేశం ఆ దేశం పైన, ఆ రాష్ట్రపతి ఈ రాష్ట్రపతి పైన, ఆ మంత్రి ఈ మంత్రి పైన, ఈ నాయకుడు ఆ నాయకుడి పైన, ఈ గురువు ఆ గురువు పైన, ఈ కేటగిస్ట్ ఆ కేటగిస్ట్ పైన, ఈ టీచర్ ఆ టీచర్ పైన జరుగుతూ ఉన్నాయి. అవునా కదా? ఇవి జరుగుతూ ఉన్నాయి. Therefore, be careful and love the unconditional love of the heart of Jesus. ఆ హృదయాన్ని ప్రేమిస్తే మనము సంతోషంగా ఉంటాం, మన జీవితాలు సంతోషంగా ఉంటాయి, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అదర్వైజ్ నువ్వు ఇట్లా పడదు, ఓ పడదు, నువ్వు ఇట్లా, ఓ అత్త నువ్వు ఇట్లా, ఇదే జరుగుతుంది తప్ప ప్రేమించడానికి దారి రాదు. కాబట్టి ఈ దిగు బలి పోషణలో ప్రార్థన చేద్దాం. యేసు పరమ పవిత్ర హృదయం మనందరినీ ఆలింగనం చేసుకుని ఆ హృదయంలో మనం దాచుకోమని ఈ దిగు బలి పోషణలో ప్రార్థించుదాం. భగవంతుడు దీవించుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున